ఈ మధ్యన ఆయన ఎవరో డైరెక్టర్ గారు నా సినిమా చూడండి, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి సూపర్ ఉంటుంది, అది లేకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటాను. థియేటర్కి వెళ్ళి ఆయన చూస్తే 10 మందే ఉన్నారట, దాంతో చెప్పుతో కొట్టుకున్నాడు. అట్లాగే ఇంకొక ఆయన ఏదో అప్పుడు బిగ్ బాస్ సోహైల్ కావచ్చు, అట్లాగే బర్బరిక్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ. బట్ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సినిమాలు బాగోలేదు బాగుంది అంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. కరెక్ట్, థియేటర్కి ఎందుకు వెళ్ళట్లేదు, అది వీళ్ళ తప్పు కాదు. నేను ఎప్పటి నుంచినో చెప్తున్నా, గత 5-10 ఏళ్ల నుండి చెప్తున్నా. నేను నా యూట్యూబ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా, సినిమాలు భవిష్యత్తులో నాశనం కాబోతున్నాయి అనేది మొట్టమొదటి 2017లోనే నేను గుర్తు చేశా. ఎందుకయ్యా అంటే సినిమా టికెట్ రేటు కంటే కూడా తినుబండారాల రేట్లు ఎక్కువైతే, సినిమా టికెట్ రేటు కంటే మిగతా వాటి రేటు ఎక్కువైతే, నలుగురు కలిసిన కుటుంబం ఇదివరకటి రోజుల్లో 500 రూపాయలతో దర్జాగా ఇళ్ళు వచ్చేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ రోజు 2-3 వేల రూపాయలంటే అంత. ఇదివరకేంటి, మేమైతే కనుక రూపాయి సినిమాలు 2 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రోజు చూసేటటువంటి వాళ్ళం, విపరీతంగా సినిమాలకు పోయేవాళ్ళం. వారం అయితే సినిమా కనీసం 2 సినిమాలు చూసేవాళ్ళు, ఒక్కోసారి పొద్దు నుంచి సాయంత్రంలో 2 సినిమాలు చూసేవాళ్ళు. ఇవాళ రోజున సినిమాకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేదాకా చూడాల్సి వస్తుంది. ఎందుకని అంటే సినిమా థియేటర్కి పోతే టికెట్ 250 రూపాయలు ఉంటుంది, అదే కొత్త సినిమా అయితే కనుక 400-500, మినిమం 150 రూపాయలు టికెట్ తక్కువ లేదు. అరే పేలాలు వచ్చేటప్పటికి బయట 10 రూపాయలు 25 రూపాయలు మ్యాక్సిమం 30 రూపాయలు ఉండే పేలాలు, అవసరం ఉన్న లేబర్ ఎంత డబ్బా ఇచ్చి తిని చావాల్సిందని చెప్పి 250 నుంచి 450 రూపాయలు ఏంటి, బయట 10 రూపాయలకు వచ్చే సమోసా 80 రూపాయలు ఏంది, బయట అదేదో ఆ మొక్కజొన్న పొత్తులు ఒక్కండి 20 రూపాయలకి వచ్చేటటువంటిదేమో దీంట్లో చూస్తేనేమో ఒక చిన్న దీంట్లో పడేసి కాస్త నిమ్మకాయ రసం పిండేసేసి 80 రూపాయలు ఏంది, 120 రూపాయలు ఏంది. అది ఇష్టం వచ్చినట్టు అక్కడ థియేటర్కి వెళ్తే కూర్చుని అటాగే చూడలేరు, కాస్త ఏదో ఒకటి నోట్లో నెవర వేసుకుంటూ కూర్చుంటారు. తెర చూస్తే అవి కాస్త అడ్డదిడ్డమైన రేట్లు ఉన్నాయి. అలాగే ఇక షాపింగ్ మాల్స్ లోపల రచ్చ సినిమాని సినిమాలాగా చూస్తే ఉంటుంది, సినిమాని విపరీతంగా వచ్చినోడిని పిండి పంపించేద్దాం అనుకుంటే తేడా వస్తుందని అప్పుడే చెప్పా. ఇప్పుడు అది పతాక స్థాయికి జరిగింది. ఫస్ట్ థియేటర్లలో ఖర్చు తగ్గించకపోతే, థియేటర్లో ఖర్చు తగ్గిస్తే ఈ టికెట్లను భరించగలుగుతారు. థియేటర్లలో ఖర్చు ఎక్కువ ఉన్నంతసేపు ఈ టికెట్లు కూడా భారం అనిపిస్తాయి.